స్టమక్ లైనింగ్ రీజనరేషన్ గురించి మాట్లాడడం దిస్ ఇస్ మోర్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే మనకు ఆ లోపల యాసిడ్ ఉంటుంది. సో యాసిడ్ దాన్ని మన బాడీ ఖరాబ్ కాకుండా చేయడానికి ఒక వ్యవస్థ ఉంది కదా. సో ఈ స్టమక్ లైనింగ్ రీజనరేషన్ ఏ రకంగా పనిచేస్తుంది, ఇది ఎప్పుడు దెబ్బతినే అవకాశం ఉంటుంది? సో యాజ్ ఏ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కొద్దిగా వివరిస్తారా? స్టమక్లో రకరకాల సెల్స్ ఉంటాయండి. చీఫ్ సెల్స్, పెరైటల్ సెల్స్. పెరైటల్ సెల్స్ ఏమో యాసిడ్ని సీక్రెట్ చేస్తాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. చీఫ్ సెల్స్ ఏమో యాసిడ్ని కొంచెం ఇంకా డైల్యూట్ చేయడానికి పెప్సినోజెన్ అనేది ఒక పదార్థం, అంటే మ్యూకస్లో ఉంటుంది అది. ఈ రెండు ఉండాలి మన డైజెషన్కి. యాసిడ్ కూడా అవసరం, ఎందుకంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా స్టమక్లో ఉంటే, ఎస్పెషల్లీ ట్యూబర్క్లోసిస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, స్టమక్ యాసిడ్ ఈజ్ ద డిఫెన్స్, ఫస్ట్ డిఫెన్స్ ఇన్ ద బాడీ. అది వెంటనే చంపేస్తుంది. మనకు తెలియకుండా తినే పదార్థాల్లో చాలా బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి. అవి ఈ యాసిడ్ ఏంటంటే అవి డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా మనం యాసిడ్ని డిస్ట్రాయ్ చేయకూడదు. స్టమక్లో అక్కర్లేనప్పుడు యాసిడిటీ మెడిసిన్స్ వేసుకోవడం అవన్నీ చేయకూడదు. అండ్ B12 కూడా అవసరం బాడీలోకి. అది స్టమక్లోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దాని తయారవడం. సో యాసిడ్ ఉంటేనే మనకి B12 పదార్థం అనేది ఆప్టిమల్గా ఉంటుంది. ఎప్పుడైతే యాసిడ్ని నాకౌట్ చేస్తామో చాలా మెడిసిన్స్తో, B12 కూడా బాడీలో తగ్గిపోయి ఎనిమియా కూడా వస్తుంది, రక్తం తగ్గడం. సో ఈ రెండు సెల్స్ లైనింగ్ ఇంపార్టెంట్ అండి. మనం తిన్న హాఫ్ అన్ అవర్ లోపల ఈ ప్రోటాన్ పంప్స్ అని ఉంటాయి స్టమక్లో, అవి ఓపెన్ అయ్యి అవి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సీక్రెట్ చేసి డైజెషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.